జీవీటీవీ న్యూస్. ఖైరతాబాద్ గంగతెప్ప మరియు బోనాల మహోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున 250 బోనాలతో ఏడుగుళ్ల నుంచి మహిళలు బోనాలతో ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం నుంచి ఆటపాటలతో వైభవంగా శోభాయాత్ర 11 గంటలకు బయలుదేరి గణేష్ మండపం మీదుగా ఐమాక్స్ థియేటర్ నుంచి హుస్సేన్ సాగర్ చెరువు ఒడ్డున ఉన్న గంగమ్మ గుడికి బోనాలు మరియు తొట్టెలను సమర్పించారు. గంగమ్మ ఒడిలో గంగతెప్పను వదిలారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు రవాణా సంక్షేమ శాఖ మంత్రివర్యులు మహేష్ గౌడ్, పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెట్టు సాయి కుమార్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీజీ ఐఐసి కార్పొరేషన్ చైర్మన్ ముఠా గోపాల్, ముషిరాబాద్ ఎమ్మెల్యే మహిళలందరికీ నమస్కారం. ఈరోజు గంగతెప్పోత్సవం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గంగపుత్రుల బోనాల ఉత్సవాలకు చేసేకున్న మహిళలందరూ స్థానిక సంఘాల నుండి జిల్లాల వారికి మహిళలందరూ ఇక్కడికి చేయడం జరిగింది. ప్రతిసారి చేసుకుంటాం. ఇక్కడ గంగమ్మను మొక్కుకొని చేసే ఈ గంగతెప్పోత్సవ కార్యక్రమానికి పెద్దెత్తున తరలి రావాల్సిందిగా కోరినాము. అందరూ వచ్చినారు. అదేవిధంగా ఈరోజు 250 బోనాలు చేశాము. మా గంగపుత్రుల ఐక్యతను చాటుకోవడానికి గంగతెప్పోత్సవ వేడుకని కూడా నిర్వహిస్తున్నాము. ప్రతిసారి గంగను నమ్మిన ప్రతి కులాల వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కోరుకొని చేసే పూజ ఈ గంగతెప్పోత్సవం. తెలంగాణలో ఉన్న గంగపుత్రులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర గంగతెప్పోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు ఈ గంగతెప్పోత్సవం ఇది 8వ సంవత్సరం అవుతుంది. గంగతెప్పోత్సవం చేసుకోబట్టి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో మన కుల బాంధవులు అందరూ వచ్చి విజయవంతం చేస్తున్నారు. ఈసారి కూడా అదేవిధంగా జరుగుతున్నది. ఈ గంగతెప్పోత్సవానికి గంగపుత్రులకు శ్రావణ మాసం 3వ వారం రోజు ఒక పండగ వాతావరణం లాగా తెలంగాణలో ఉన్న గ్రామాల నుండి పట్టణాల్లో ఉన్న ఏరియా వైజ్ అందరం ఒక చోటును వచ్చి గంగతెప్పోత్సవం ఆనవాతిగా పూర్వకాలంలో మన పెద్దలు చేసేది. ఆ ఆనవాతిని మన ఖైరతాబాద్ మలిక్ మహేందర్ అనే ఆధ్వర్యంలో ఈ గంగతెప్పోత్సవం విజయవంతంగా 8వ సంవత్సరం అడుగు పెడుతున్నాము. కానీ ప్రతి ఒక్కరు గంగపుత్రులందరూ వచ్చి ప్రతిసారి మాకు సహకరించి గంగతెప్పోత్సవం సక్సెస్ఫుల్గా చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి, అరవింద్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ సెక్రటరీ చందు సెల్వ మహేందర్, బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్, హెచ్ఎఫ్సిఎస్ చైర్మన్ కొప్పు పద్మ, గంగతెప్పోత్సవ కమిటీ సభ్యులు, అధ్యక్షులు మల్కు మహేందర్ బాబు, ప్రధాన కార్యదర్శి మూస నరసింహ, కార్యనిర్వాహక అధ్యక్షులు మంగిలిపల్లి రాజు, ఉపాధ్యక్షులు గుండు జగదీష్ బాబు, అదనపు ప్రధాన కార్యదర్శి బైరు బాబురావు, కోశాధికారి కాపరనేని లింగం, సహాయ కోశాధికారి మామిడి సురేష్ కుమార్, రాష్ట్ర సంఘాలు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, తెలంగాణ గంగపుత్ర సంఘం, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘము, గంగపుత్ర చైతన్య సమితి, తెలంగాణ నగర గంగపుత్ర సంఘం, 29 నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు, వారి కార్యవర్గం సభ్యులు, మహిళా కమిటీ, తెలంగాణ తెప్పోత్సవ మహిళా కమిటీ, ఏకే స్వరూప, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, మల్కు అరుణ్ జ్యోతి, తెలంగాణ మహిళా సభ అధ్యక్షురాలు, కార్యదర్శి పూస నాగమణి, కోశాధికారి. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ గంగతెప్పోత్సవ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. Bye.
బాబు గారు గంగమ్మకు జగ్గారెడ్డి గాయకుడు చైర్మన్ ఫిషరీస్ వారు ఎక్కడ ఉన్నా డాష్ మీదకి రావాల్సిందిగా మనవి వచ్చిన నా కుల బంధువులందరూ అందరికీ నమస్కారం. కొంచెం ఉపాధ్యక్షులు ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి గంగాపుత్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన ఆ చల్లని చూపొక్క గంగాపుత్రుల యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తామని చెప్పి సన్నిధి బాలయ్య గారు కానీ ఏఎల్ మల్లయ్య గారు కానీ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే మనకు రాజకీయ వ్యవస్థకు కానీ మన కుల వ్యవస్థకు కానీ మన కుటుంబ వ్యవస్థకు కానీ కూడా ఎప్పుడు ముందుకు తీసుకెళ్లినట్టుందో ఏఎల్ మల్లయ్య గారు ముఖ్యులు, దానికన్నా పూర్వం సన్నిధి బాలయ్య గారు ముఖ్యులు. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ గంగాపుత్రుని కూడా ఇబ్బంది కలగకుండా మీకు తోడుగా, మీకు నీడగా, మీకు అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈ గంగాపుత్ర సంబంధించిన గంగా తెప్పోత్సవాన్ని ఆపబోము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంగాపుత్రులందరినీ ఏకం చేసేందుకు గంగాపుత్ర తెప్పోత్సవ కమిటీ అధ్యక్షులు మల్కు మహేందర్ బాబు గారికి, చంద్రశేఖర్ గారికి, పూస నరసింహ గారికి, అదేవిధంగా మన మంగళపల్లి రాజు గారికి, వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే చాలా సులువు, కానీ అదే కార్యక్రమాన్ని 8 సంవత్సరాలుగా ఏకదాటిగా ఇదే ఉత్సాహంతో, ఇదే సంబరంతో నిజమంటే చాలా చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము ఆ గంగమ్మ తల్లి, ఆ మల్కు మహేందర్ బాబు గారికి, పూస ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు సభా అధ్యక్షులు మంగళపల్లి రాజు గారికి, ఎక్కడ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అదుపులో ఉన్నా ఈ వ్యవస్థ కోసం పనిచేసే ఈ వేదిక పైన మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమోఘం, అపూర్వం మన మెట్టు సాయి కుమార్ గారి యొక్క స్పీచ్, వారి యొక్క సందేశం. జై గంగపుత్ర, జై గంగపుత్ర. సోదరులందరికీ, కుల బాంధవులకు, గంగపుత్ర సోదరులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మనం తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామంటే మరి దీనికి ఏం చెప్పాలంటే మనం ఏనాడు కూడా పూస నరసింహ సర్వీస్ మర్చిపోవద్దు. పూస నరసింహ గారు ఈనాడు హైదరాబాద్ సిటీలో కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఎటు చూసినా కానీ ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని విస్తరించి గంగాపుత్రులకు ఒక పండుగ లాంటిది ఏర్పాటు చేసిన మరి మన పూస నరసింహ గారికి, వేదిక పైన ఉన్న మన పెద్దలు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, అక్క నిర్మలక్క గారికి, నా మిత్రులు రోహన్ రెడ్డి గారికి, మరి అన్న అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి మీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి పదే ముఖ్యమంత్రి గారిని, మా కమిటీ సోదరులందరూ కూడా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, దాని విషయంలో మన ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పేసి మేమందరం కూడా చాలాసార్లు అనుకున్నాం. ఇవాళ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, నేను ముగ్గురం కలిసి ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగి మత్స్యకార సోదరులందరూ కూడా ఒకసారి మీ అపాయింట్మెంట్ కోరుతున్నారు, మీరు రేపు ఒకసారి అపాయింట్మెంట్ కావాలని చెప్తే ముఖ్యమంత్రి గారు వెంటనే రేపే అపాయింట్మెంట్ ఇస్తాను నేను వాళ్ళందరికీ. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నాకు, అదేవిధంగా మెట్టు సాయి గారు కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది.
ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను విచ్చేసినందుకు మళ్ళొకసారి మీకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. కోసి నరసింహ గారికి, మిగతా సభ్యులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసిన మరి గంగపుత్ర సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే చేస్తూ, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఒక కులంలో ఎట్లాంటి సంఘటిత ఉండాలి, ఎట్లా మన సమస్యలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పరచుకోవడం, నన్ను పిలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందే పిల్లలు కూడా ఉన్నారు. మనం కూడా సగం సగం వచ్చే ఎలక్షన్లో మనం కూడా సగం సగం పంచుకొని మనం కూడా ముందుకెళ్తాము. కాబట్టి మనందరూ కూడా ఆ గంగమ్మ తల్లి చల్లగా చూసి మనందరినీ కూడా ఆమె ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మరి ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, మా చిన్ననాటి స్నేహితుడు రోహిన్ రెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు, మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి వర్యులు బండారు దత్తాత్రేయ గారు, శివరత్నం గారు, మహేందర్ గారు, మరి జయసింహ గారు, మరి నిర్మలక్క గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేదిక పైన అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా శిరస్సు ఉంచి ఒకటే ఒక్కసారి 1972, 1978లో మనకు శాసనసభ్యులు అవకాశం ఇచ్చినారు. దాని తర్వాత కేసీఆర్ గారు గోపాలన్నకు మాత్రమే అవకాశం దొరికింది. నాకు కూడా అడిగింది, కానీ నేను నాకు ధైర్యం చేయక చిన్నది కాబట్టి నేను పోటీ చేయలేకపోయినా, కానీ అవకాశం ఇచ్చిండు. నేనేమంటున్నానంటే 119 మంది శాసనసభ్యులు మా గంగాపుత్రుల తరఫున అసెంబ్లీలో మాట్లాడే హక్కు అర్హత మీకు పూర్తి ఉంటుంది. కాబట్టి మా యొక్క సమస్యల పైన మాకు జరుగుతున్న అన్యాయాలు కొన్ని చాలా మటుకు చాలా జీవోలు రావడం జరిగింది. వాటిపైన మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రభుత్వంతో పోరాటం కాదు, సన్నిహితంగా రేవంత్ అన్న కూడా మాకు మంచి సన్నిహితులు. మరి ఈ మధ్యలో రోహిన్ అన్న గారు ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఒకటి ఇప్పిస్తే మనం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వారి దృష్టిని తీసుకుపోతాం. శాంతియుతంగానే మాకేమైనా ఉద్యమం చేసేయాలని లేదు. మాకు జరుగుతున్న అన్యాయాలపైన కొన్ని జీవోలు రావడం జరిగింది. ఆ జీవోల పైన మాట్లాడాలని కోరుకుంటున్నాను. మరి అసెంబ్లీలో మా శాసనసభ్యులు దానం నాగేందర్ గారు మా గంగమ్మ గుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ గుడి కూడా పైకి మా పూర్వీకుల నుంచి ఇక్కడ ఫిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గుడిని పైకి కట్టించే ఒక అవసరం మాకుంది. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు ముఖ్యమంత్రి సన్నిహితులు కాబట్టి ఆ యొక్క అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మాకు గంగపుత్రులకే కాదు అందరికీ సహాయం చేస్తున్న వాళ్ళు మీరు, మీ పూర్వజులు కాబట్టి మీరు కూడా అదే విధంగా చేయాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే మా మిత్రుడు, ఆత్మీయమైన మిత్రుడు, 40 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్న మిత్రుడు, ఏ గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి పనిచేసేటువంటి ఒకడే ఒక గంగపుత్ర ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు. వారితో పాటు మన సోదరు కంటే మీకు తెలిసిన వ్యక్తి కాదు మన ముఠా గోపాల్ అరవింద్ మహేందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై గంగపుత్ర. జోస్తో నడాలి. కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ కులాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి దాదాపుగా నెల రోజుల నుంచి కష్టపడి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిరు. అందరం కూడా ఒకసారి జై కొడితే వాళ్ళు కూడా ఏదైతే గంగపుత్ర గారికి, రాజన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, అందరి శ్రేయభిలాషి అయినటువంటి దత్తాత్రేయ అన్న గారికి, మరియు ఎమ్మెల్యే ముఠా గోపాలన్న గారికి, తర్వాత శైలజక్క గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెట్టు సాయి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే
మానవాళి ప్రారంభమయ్యిందే ఒక నది నుంచి, ఒక సముద్రం నుంచి. అలాంటి నదిని, అలాంటి సముద్రాన్ని నమ్ముకొని బతుకుని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులే గంగపుత్రులు అని చెప్పేసి సమాజం అంతా కూడా కొనియాడుతుంది. గర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాలి, మేమందరం కూడా గంగపుత్రులు అని చెప్పి చెప్పుకోవాలి. లేకపోతే ధర్మానికి కావచ్చు, మానవాళికి మొత్తం కూడా సంస్కృతిని, సాంప్రదాయాలను అందించింది అతి పురాతనమైనటువంటి కులం ఏదైనా ఉంది అంటే అది గంగపుత్రులు అని చెప్పేసి మొత్తం కూడా అన్ని పురాణాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా కింది స్థాయి వరకు తీసుకుపోయి అందరి మన్నెలను పొందే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా సాయి గారిని ఏర్పాటు చేయడం కావచ్చు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నటువంటి ఏదైతే మన యొక్క ప్రకృతికి ఉపయోగించుకొని వస్తున్నటువంటి సంపద అనేది ఉందంటే అది చేపల పెంపకం కావచ్చు. అలాంటి చేపల పెంపకం ద్వారా ఈ ప్రపంచాలకు ఎగుమతి భారతదేశం నుంచి చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకొని అత్యధికంగా చేపల ఉత్పత్తిని చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది. అసలు బీసీ కులాలలో వృత్తి కులాలు ఉన్నాయి. గౌడ కులం ఉంది, నేత కులం ఉంది, మంగళ కులం ఉన్నది, సాగల్ కులం ఉంది. అందరి కులాలను రక్షించబడుతున్నాయి. కేవలం దోపిడీ జరుగుతుంది. ఒక మత్స్య సంపదనే దోపిడీ జరుగుతుంది. భూమి తక్కువ ఉంది, సముద్రం ఎక్కువ ఉంది. నిజమే, గంగపుత్రం తక్కువ ఉన్నాము. వారికి తెపోత కమిటీ అధ్యక్షులు మల్కు మహేందర్ బాబు గారు సన్మానం ఇస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి కూడా గౌరవ అధ్యక్షులు మల్కు మహేందర్ బాబు గారి చేతితో సన్మానం. ట్యాంక్ బండ్ వచ్చినటువంటి ఘనత మల్కు మహేందర్ బాబు గారికి, అదేవిధంగా పూస నరసింహ గారికి, మంగళపల్లి రాజు గారికి. మా మాటని కాదనకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి పొన్నమన్న గారికి, అదేవిధంగా మమ్మల్ని ఎప్పుడు ఒక కుటుంబ సభ్యునిగా, ఒక రాజకీయానికి ముందున్నటువంటి వ్యక్తిగా మహేష్ అన్న గారు మీ ముందు ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ గా మాట్లాడుతున్న కారణం మహేష్ కుమార్ గౌడ్ గారు, మెట్టు సాయి గారు, రోహిన్ రెడ్డి గారు, నిర్మల జగ్గారెడ్డి గారు మా అక్క గారు, టిల్లు, అదేవిధంగా నిర్వాహకులు ఈరోజు చాలా కాలంగా గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు, ఇక్కడికి కార్యక్రమం నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మానేర్ డ్యాంలా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ లోపల ఆ రోజు నేను పార్లమెంటు సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సహకరించి మన పోయిన వారము 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఈరోజు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి, ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాన్ని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్లు సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలుగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి, మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి చేప పిల్లలకు పంపిణీకి సంబంధించని ముందే చర్యలు తీసుకొని మొన్ననే దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఒక మీ వృత్తిపరంగా ఆదాయ మార్గమే కాదు,
ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలకు దత్తనం చూస్తే మేము పార్టీలు మర్చిపోతాం. మేము కాంగ్రెస్ వారు బీజేపీ అనే మాటే మర్చిపోతాం. దత్తన్నతో నా అనుబంధం 79-80లో వారు నిజామాబాద్ వస్తే నేనే సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోయేది. మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మెట్టు సాయి కుమార్ గారు, నిర్మలక్క గారు, రోహిన్ రెడ్డి గారు, అరవింద్ గారు, మహేందర్ బాబు గారు, పూస నరసింహ గారు, రాజు గారు, మంగళపల్లి రాజు గారు, వివిధ మావాడు పాతోడు చందు, మిగతా నాయకులు, అదేవిధంగా మా నిజామాబాద్ చాలామంది వచ్చినారు. ఇవాళ రంగపుత్రులు అందరికి నమస్కారం. ప్రభాకరు నేను గౌడ కులస్తున్నాం. గూండ్లకి పెద్ద తేడా లేదు. కళ్ళు రుచి ఉండాలంటే చేప ఉండాలి, చేప రుచించాలంటే మంచి కళ్ళు ఉండాలి. ఊర్లో చిన్నప్పుడు రాత్నగర్ అనే గ్రామంలో నేగులో చేపలు పట్టే పోయేది. గాలాలు పెట్టుకొని చిన్నగా చేపలు పట్టే అలవాటు ఉండే. గూండ్లైనా గౌండ్లైనా కురుమైనా యాదవ్ అయినా నేత అయినా కాపు అయినా కుల వృత్తులు అనేది శాశ్వతంగా ఉండాలి. ఇలా కుల వృత్తులు క్రమేణా తగ్గుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నా పిల్లడు చదువుకోవాలి, ఆఫీసర్ కావాలని కోరుకుంటారు. తప్పులేదు. ప్రతి ఇంట్లో చదువుకోవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి. ఆఫీసర్ అయినంత మాత్రాన చేపలు పట్టకూడదని ఏమి లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇటీవల మేము ఫ్రాన్స్ నగరం పోయాం ఒలింపిక్స్కి. ఒక జంట కలిసింది మాకు ఆ బోట్లో. మైక్రోసాఫ్ట్కి ఒక వైస్ ప్రెసిడెంట్గా చేస్తా ఉన్నాడు ఫ్రాన్స్ కానీ పెద్ద ఉద్యోగం. నేను అప్పుడు అడిగాను, మీ కులాలు ఉంటాయి ఇక్కడ ఫ్రాన్స్లో? మా భారతదేశంలో కుల వ్యవస్థ పెద్దది అంటే ఆయన చెప్పాడు, నేను మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ కానీ నేను కార్పెంటరు, ఇప్పటికీ కార్పెంటర్ పని చేస్తాను నేను, మా నాన్నగారు చేస్తారు నేను చేస్తాననే మాట చెప్పడం జరిగింది. సో కుల వృత్తి అనేది అంతరించకూడదు. మేము కూడా అప్పుడప్పుడు మోపు గడతాం. ఎంత చదువు చల్లినా ఎంత పైకెత్తినా కులాన్ని మర్చిపోకూడదు. కుల పిచ్చి ఉండకూడదు. కులాభిమానం ఉండాలి, కుల ప్రేమే ఉండాలి. రోహిన్ రెడ్డి కూడా మనకు చాలా అభినవ సంబంధం ఉంది. అదేందనేది తర్వాత చెప్తాను. సోదరి సోదరిమల్లారా, తెప్పోత్సవ శుభాకాంక్షలు. నిర్మలక్క మనక్కనే కదా. తెలంగాణ ప్రభుత్వం ఈ వృత్తిని ఆదుకోవాలని సరిపడే బడ్జెట్ ఇచ్చి చేపలను పెంచే కార్యక్రమం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువైన వాతావరణం, నీళ్లు, పుష్కలమైన నీళ్లు పరిస్థితులు ఉన్నాయి. పెంచేవారు కావాలి. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహించేందుకు పొన్నం ప్రభాకర్ గారు ఇందాక చెప్పాడు, చేపల్ని పెంచాలి. వాళ్ళంతా కూడా మన పిల్లలు ఫోన్ చేస్తే ఎక్కడో హోటల్లో తింటూ ఉంటారు, ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉన్నారు, పనికిరాని ఫుడ్ తింటూ ఉన్నారు, ఆరోగ్యం పాడవుతూ ఉంది. ప్రకృతితో వచ్చేటటువంటి ఆహారం ఏదైనా మంచిదే. దాంట్లో మేటి ఆహారం చేపలు. అంటే చేపలు ఆరోగ్యానికి కూడా మంచిది, దాన్ని ప్రోత్సహించాలి. చేపలంటే తెలంగాణ అనేవి గుర్తుండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సూచిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడదాం. ఈ వృత్తిని గొప్ప వృత్తిగా మీకు ఇంకా అవసరం ఉన్న విషయంలో మీకు భాషలకు ఉండడం సిద్ధం. మెట్టు సాయి చాలా చిన్న వయసులో చైర్మన్ అయ్యాడు. ఫిషరీస్ చైర్మన్ చేసినప్పుడు చిన్నపిల్లడు ముందుకు రాణిస్తారు అనుకున్నాం, కానీ కష్టపడి పైకి వచ్చినాడు, పని చేసినాడు, డిపార్ట్మెంట్కి వెన్న తెచ్చినాడు, ఇలా చైర్మన్ అయినాడు. మాకు మాత్రం చేపలు తినిపించట్లేదు, మాకు చేపలు ఇవ్వట్లేదు. సో ఈ వృత్తి రాణించాలి మిత్రులారా. సోదరిమణులు చాలామంది ఉన్నారు. ఈ వృత్తి రాణించాలి. పిల్లల్ని బాగా చదివించండి, వృత్తిలో కూడా కొనసాగాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల వృత్తుల్ని
పెంపొందించేందుకు ముందుకు పోవడం సిద్ధంగా ఉంది. ఇవాళ పొద్దున నేను పొన్నం ప్రభాకర్ గారు రోహిన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అన్ని కుల సంఘాలని మాట్లాడడానికి ఒక రోజు పెడతానని మాట చెప్పినాడు. మెట్టు సాయి అది రోహిన్ రెడ్డి చెప్తాడు. మీ కుల సంఘం కూడా పెద్ద సంఖ్యలు కాకుండా ఇంపార్టెంట్ లీడర్లు వస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను పిలుస్తాడు, మాట్లాడతాడు. కుల వృత్తులు కులాలన్నీ కూడా బ్రతకాలి. మన మధ్య భేదభావం వద్దు. కులం ఏదైనా మనమందరం కూడా ప్రేమానురాగాలతో ఉండాలి, కలిసిమెలిసిగా ఉండాలి, అందరం కలిసికట్టుగా ముందు పోవాలి. ఈ రాష్ట్రం ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, ఖర్గే గారి మార్గదర్శనంలో ముందుకు పోతా ఉంది. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నా, ఎవరు ఊహించలే సన్న బియ్యం వస్తాయి ఇంటికని. ధనికుడు తినే బియ్యం మనం తింటా ఉన్నాం. రేషన్ కార్డు 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. బీదవాడికి రేషన్ కార్డు చాలా గొప్ప కార్డు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా బస్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం, స్కూళ్ళు కడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏ మాటలు చెప్పిందో అన్నీ ఒక్కటొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ దశలో ఇవాళ మళ్ళొకసారి మీ అందరికి శుభాభినందనలు. కలిసికట్టుగా పనిచేద్దాం, కష్టపడదాం, చేపల పెంపకాన్ని పెంచుకుందాం. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి చేపలు అంటే తెలంగాణ గుర్తు రావాలి. రుచికర చేపలు ఎక్కడ దొరుకుతాయి అంటే తెలంగాణలో దొరుకుతాయనే పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం